ట్రంపు పూర్తి అనారోగ్యంతో ఉన్నాడు. ఆయన మొన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆపరేట్ చేశారు. బయటికి తెలియనియట్లేదు ప్రపంచానికి. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఎక్కడ రెచ్చిపోతుందన్న ఉద్దేశంతో అన్న ప్రచారం జరుగుతోంది అమెరికన్ మీడియాలో. బయట పెట్టట్లేదు. గత 8 రోజుల నుంచి ట్రంప్‌ది ఓల్డ్ షాట్స్ నడుస్తున్నాయి. లేటెస్ట్ స్టేట్మెంట్స్ నడుస్తున్నాయి అంతే. ఇవాళ ట్రంప్ స్టేట్మెంటు రొటీన్ స్టేట్మెంట్. ఇరాన్‌తో చర్చలు దాదాపుగా ఫలప్రదమైనవి, తుది దశకు వచ్చినాయి అన్నటువంటిది. ఇది మొక్తజా ఖొమైనీ పేరుతో ఇరాన్ వాళ్ళు ఇస్తున్న ప్రకటన లాగానే ఉంది. ఎందుకంటే నిన్న కూడా ఒక 10 దాన్ని ఏమంటారు అండర్ వాటర్ మైన్స్‌ని బయటికి తీశారు. నిన్న కూడా కువైట్ మీదన ఇరాన్ దాడి చేసింది, ఇరాన్ మీదన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడి తర్వాతన నిన్న రాత్రి కూడా దాడులు జరిగినాయి. ఇవన్నీ ఓ పక్కన యురేనియం ఇవ్వనంటోంది. పాకిస్తాన్తో మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ అంగీకరించలేదు. పాకిస్తాన్ తరపున మధ్యవర్తి వస్తుంటే పొమ్మన మంది ఇంత జరిగినాయి. ఇంకో పక్కన రేపు ఖొమైనీ అంత్యక్రియలు ఉన్నాయి, పెద్ద ఖొమైనీ. ఆ అంత్యక్రియల టైంలో వీళ్ళు కాల్పుల విరమణ ఇప్పుడు ఎందుకు చెప్తారు? అక్కడ ప్రాక్టికల్గా చెప్తే రేపు పొద్దున ఆ జనమే వస్తారు వాళ్ళని. కానీ ట్రంప్ పేరుతో ఈ ప్రకటన వచ్చేసింది, కాల్పుల విరమణ అయిపోయినట్టే, రేపు మాపో సెటిల్ అయిపోతుంది అని. అంటే ట్రంప్ పేరుతో ఎవరో స్టేట్మెంట్ ఇస్తున్నారన్నది ప్రస్తుతం అర్థమవుతుంది.